కాంగ్రెస్ చెంచాలు రాహుల్ గాంధీ ఇంతకన్నా దిగజారనుకుంటే వాళ్ళ రికార్డ్ వాళ్ళే బ్రేక్ చేసుకుంటారు ఎవ్రీ టైం. భారతదేశం ప్రపంచానికి తన ఏఐ శక్తిని, ఇన్నోవేషన్ని చాటుకుంటున్న గొప్ప ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఇంటర్నేషనల్ డెలిగేట్స్ ఉన్నారు, గ్లోబల్ లీడర్స్ ఉన్నారు, టెక్ జాయింట్స్ ఉన్నారు, 100కి పైన దేశాల నుండి అందరూ ఉన్నారు ఆ సమ్మిట్లో, ఆ వేదికపై. కాంగ్రెస్ చెంచాలు షర్ట్స్ తీసేసి టాప్లెస్గా లోపలికి వచ్చి మోడీ ఫోటోలు పట్టుకొని స్లోగన్స్ చేస్తూ ఆ టీషర్ట్ మీద ఏముంది, మోదీ ఈస్ కాంప్రమైజ్డ్ అని రచ్చ చేశారు. ఇది ప్రొటెస్ట్ కాదు, ఇది దేశ గౌరవాన్ని కాలుతో తన్నడం, దేశద్రోహంకి ఏమాత్రం తక్కువ కాదు. ఇది ప్రపంచ దేశాలు మనల్ని గౌరవంతో చూస్తున్నప్పుడు కాంగ్రెస్ చెంచాలు చేసిన పని ఇది. సర్కస్లా బట్టలు ఇప్పి దేశ ఇమేజ్ను దెబ్బతీయడమా రాజకీయాలంటే? రాజకీయ భేదాలు ఉండొచ్చు, విమర్శలు చేయవచ్చు, కానీ దేశాన్ని అంతర్జాతీయ వేదికపై ఇలా అవమానించడం కరెక్ట్ అవుతుందా? అక్కడ ఏఐ సమ్మిట్లో రిప్రజెంట్ చేసేది బీజేపీని కాదు కదా, మోదీని కాదు కదా, మన దేశాన్ని రా, దేర్ ది మార్క్స్, మన కంట్రీని. చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? అందుకే ప్రజలు తరిమి తరిమి కొట్టారు ఆ చెంచాలని రోజు. అయినా వీళ్ళు చేసిన ఘనకార్యానికి సిగ్గు లేకుండా మళ్ళీ ఎక్స్లో పోస్ట్ చేసుకుంది కాంగ్రెస్. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక ఆడగుంపేమో లోక్సభలో ప్రధాని చుట్టుముట్టాలని ప్రయత్నం చేస్తారు, ఆ మగ గుంపేమో బట్టలు ఇప్పుకొని తిరుగుతారు ఇంటర్నేషనల్ సమ్మిట్లో. ఏం చేద్దాం అనుకుంటున్నారు? Once again, Rahul Pappu Khan has proved why India has to choose BJP and not Congress.